Everyone, welcome to all. ఈ వీడియోలో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి అలిగేషన్ అండ్ మిక్చర్. సో ఈ ప్రాబ్లమ్స్ వచ్చేసి మనం చాలా ఈజీగా చేయొచ్చు వన్స్ ఒకసారి అర్థం చేసుకుంటే చాలు. ఇక్కడ చూడండి, షోవిక్ పర్చేసెస్ 2 types ఆఫ్ షుగర్. ఇక్కడ మనకి 2 types ఆఫ్ షుగర్స్ ఉంటాయి. అండ్ దీన్ని వచ్చేసి ఒక టైప్ ఆఫ్ షుగర్ రేట్ ఇచ్చినారు, ఇంకొక టైప్ ఆఫ్ షుగర్ రేట్ ఇచ్చినారు. ఓకేనా? దీన్ని ఏం చేస్తారంటే మిక్స్ చేసేసి సమ్ రేటుకి అమ్ముతారు. ఆ రేట్ అయితే ఇవ్వలేదు, కానీ అమ్మిన రేటుని ఇచ్చినారు, కాస్ట్ ప్రైస్ ఇవ్వలేదు. ఇక్కడ మనకి ఇవి కాస్ట్ ప్రైస్ అన్నమాట. ఓకేనా? సో తను 20% ప్రాఫిట్ వచ్చేలాగా అమ్మినాడు. 20% ప్రాఫిట్ అంటే 120% అమ్మినట్టే కదా. సో 120% అనేది సెల్లింగ్ ప్రైజు, దాని వాల్యూ వచ్చేసి 72 రూపీస్. అయితే 100% వాల్యూ అనేది మనకి సిపి వస్తుంది. ఓకేనా? సిపి అంటే ఆ రెండు మిక్స్ చేసినప్పుడు ఎంత ప్రైస్ పడుతుంది అనేది. ఓకేనా? సిపి ఎంత. ఇప్పుడు చూడండి, 12 ఇంటూ దీన్ని ఇంటూ 6 చేస్తే 72, అలాగే 100 ఇంటూ 6 ఒక 0 తీసేయండి. తీసేస్తే అప్పుడు ఎంత? 60 రూపీస్ అనేది మనకి సిపి అవుతుంది. సరే, ఇప్పుడు మనం దీన్ని ఈ ప్రాబ్లమ్ని 2 టైప్స్గా డివైడ్ చేయొచ్చు. ఒకటి యావరేజ్ చాప్టర్ సంబంధించి అలా చేయొచ్చు. ఇంకొకటి వచ్చేసి సో మనం ఈ చాప్టర్లో ఈజీగా ఎలా చేయొచ్చు చూద్దాం. సో ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ 45 రూపీస్ ఉంది కదా. సో మనకి ఏ రేషియోలో రెండు కలిపినారు అనేది x:y రేషియోలో కలిపినారు అని అనుకుందాం. ఓకేనా? ఇదే కదా మనకు కావాల్సినది. సో 45 రూపీస్ ఉండేది ఎక్స్ క్వాంటిటీ కలిపినారు అనుకుందాం. సో ఇది చేస్తే ఇంటూ ఎక్స్ చేస్తే అది ఎంత వస్తుందో దాని కాస్ట్ వస్తుంది ప్లస్. సో అలాగే ఇక్కడ 80 రూపీస్ ఉండేది వై క్వాంటిటీ తీసుకున్నాం అనుకుందాం. ఓకేనా? వై యూనిట్స్ ఉండేలాగా తీసుకున్నాం. సో దీన్ని బై ఎక్స్ ప్లస్ వై చేస్తే యావరేజ్గా ఒక్కొక్క యూనిట్ ఎంత పడుతుంది అనేది వస్తుంది. సో ఇప్పుడు మనకి ఇది వచ్చేసి ఎంత పడుతుంది? 60 రూపీస్. ఓకేనా? ఇలా చేస్తే 45x ప్లస్ 80y ఇట్ ఈజ్ ఈక్వల్స్ టు 60x ప్లస్ 60y. ఓకేనా? ఇప్పుడు చూడండి, 60xలో నుంచి 45x తీసేస్తే ఎంత? 15 వస్తుంది. సో 15x ఈజ్ ఈక్వల్స్ టు సో 80yలో నుంచి 60y తీసేస్తే 20y. సో ఇట్ ఈజ్ ఈక్వల్స్ టు సో x బై y ఇట్ ఈజ్ ఈక్వల్స్ టు 20/15. దేర్ఫోర్ 5తో 5 4s 5 3s 4:3 రేషియోలో కలిపినారు. ఓకేనా? ఇలా చేయొచ్చు. లేదా ఇంకా అలిగేషన్ మిక్చర్ ప్రాసెస్ ప్రకారం డైరెక్ట్గా మనం ఎలా చేయొచ్చు అంటే ఫస్ట్ టైప్ వచ్చేసి 45 రూపీస్, నెక్స్ట్ టైప్ వచ్చేసి 80 రూపీస్. ఇవి రెండు మిక్స్ చేసి 60 రూపీస్కి అమ్ముతున్నారు. ఏ రేషియోలో డిఫరెన్స్ చేయండి. 60లోంచి 80 తీసేస్తే ఎంత? 20. సో అలాగే 60లోంచి 45 తీసేస్తే 15. సో ఇలా రాసుకోవాలి. ఇలా వచ్చే రిజల్ట్ ఇలా రాసుకోండి. సో 5తో క్యాన్సలేషన్ 5 4s 5 3s. ఏ రేషియోలో కలిపినారు? 4:3. సో ఇది వచ్చేసి చాలా ఈజీగా అయిపోతుంది. సో ఎలా వచ్చిందని చెప్పడానికి ఈ ప్రాసెస్ యావరేజ్ చాప్టర్ కాన్సెప్ట్ నుంచే ఇవి అలిగేషన్ అండ్ మిక్చర్. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ వాట్ రేషియో మస్ట్ ఏ షాప్ కీపర్ మిక్స్ 2 types ఆఫ్ రైస్ విత్ వర్త్ 60 kg? 60 kg కాస్ట్ అలాగే 80 kg కాస్ట్ ఉండే రైస్ని 2 types ఆఫ్ రైస్ని రెండింటిని మిక్స్ చేసినారు. సో మిక్స్ చేసేసి దీని యొక్క కాస్ట్ ఇలా మిక్స్ చేయడం వల్ల ఎంత పడుతుంది? 75 రూపీస్ పర్ కేజీ పడుతుంది. అయితే ఏ రేషియోలో మిక్స్ చేయాలి? మీరు ఏ కాన్సెప్ట్లో అయినా చేయొచ్చు, బట్ ఈజీగా మనం చేయగలగాలి. 75లో నుంచి 80లోంచి 75 తీసేస్తే 5, అలాగే 75లోంచి 60 తీసేస్తే 5. ఓకేనా? సో ఇక్కడ మనకి 60 80. సో ఇక్కడ మనకి చూడండి 15. సో ఇక్కడ వచ్చేసి 75లో నుంచి 60 తీసేస్తే 15. సో 60 ప్లస్ 15 చేస్తే ఇది రావాలి. 80లోంచి 5 తీసేస్తే ఇది రావాలి. సో క్యాన్సిల్ చేస్తే 5 1s 5 3s. ఓకేనా? సో 1:3 రేషియోలో కలపాలి. సో మీరు యావరేజ్ సంబంధించి కూడా చేయొచ్చు. ఎలా అంటే 60 ఇంటూ ఎక్స్ ప్లస్ 80 ఇంటూ వై ఇట్ ఈజ్ ఈక్వల్స్ టు 75x ప్లస్ 75y. ఓకేనా? సో 80yలో నుంచి 75 తీసేస్తే 5y ఇట్ ఈజ్ ఈక్వల్స్ టు 75xలో నుంచి 60x తీసేస్తే 15x. సో ఓకేనా? సో ఇవి రెండు క్యాన్సిల్ చేస్తే 5 1s 5 3s x బై వై ఇట్ ఈజ్ ఈక్వల్స్ టు 1/3. సో ఎలా చేసినా కూడా మనకి సేమ్ రిజల్ట్ అనేది వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3 చూడండి, ఏమిచ్చారు? 441 milliliters ఆఫ్ మిక్చర్ కంటైన్ ఆల్కహాల్ అండ్ కోక్. సో ఇక్కడ 441 millilitersలో ఆల్కహాల్ ఉంది, అలాగే కోక్ కూడా ఉంది. సో ఏ రేషియోలో ఉన్నాయి? 13:8 రేషియోలో ఉన్నాయి ఆల్కహాల్ అండ్ కోక్. ఓకేనా? ఒక మిక్చర్లో
అయితే హౌ మచ్ మోర్ కోక్ ఈస్ టు బీ యాడెడ్ టు గెట్ ఏ న్యూ మిక్చర్. సో ఇక్కడ ఎంత మిక్చర్ యాడ్ చేయడం వల్ల కోక్ అనేది 1:1 రేషియోలో వస్తుంది అన్నాడు. 1:1 రేషియోలో రావాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 13 ఉంది కదా, ఇదేమో అలానే ఉండాలి. ఇక్కడ కూడా ఏముండాలి, ఇక్కడ కూడా 13 ఉంటేనే అప్పుడు 1:1 రేషియోలో వస్తుంది. ఇక్కడ ఏమన్నారంటే మీరు బాగా లాజిక్గా ఆలోచించండి. 13:8 ఉండేది. ఇక్కడ మనకు ఏమన్నారంటే హౌ మచ్ మోర్ కోక్ ఈస్ టు బీ యాడెడ్. కోక్ వచ్చేసి ఎక్కువగా యాడ్ చేయాలి. కోక్ వచ్చేసి యాడ్ చేసినప్పుడు న్యూ మిక్చర్ 1:1 రేషియోలో ఉంటుంది. ఉండేదానికంటే ఎక్కువ యాడ్ చేయాలి. బట్ ఇది మాత్రం ఎలా ఉండేది అలానే ఉంటుందని కదా అర్థము. దేర్ఫోర్ ఈ 13 ఉన్నప్పుడు ఈ 13 ఎన్ని యూనిట్స్ పెరిగినాయి చూడండి. ఓవరాల్గా 5 యూనిట్స్ అనేది పెరిగినాయి. 5 యూనిట్స్ వాల్యూ ఎంతనో కనుక్కోమన్నారు. ఓకేనా. ఇక్కడ ఆల్రెడీ 13 + 8 21 యూనిట్స్ వాల్యూ వచ్చేసి మనకి క్వశ్చన్లో ఇచ్చినారు. ఎంత ఇచ్చినారు, 441 అని ఇచ్చినారు. అంటే 21 × 21 చేస్తే 441, 5 × 21 చేస్తే 105 మిల్లీలీటర్స్ కోక్ యాడ్ చేయడం వల్ల అది 1:1 రేషియోలోకి వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ 3 లీటర్ మిక్చర్ ఆఫ్ వాటర్ అండ్ మిల్క్ 50% ఈజ్ మిల్క్. 50% మిల్క్ ఎంత ఉంది, మిక్చర్లో మిల్క్ వచ్చేసి 50% ఉంది. 50% వాల్యూ వచ్చేసి 1/2. ఓకేనా. 1/2 అంటే ఇది టోటల్ని రిప్రజెంట్ చేస్తుంది, ఇది వచ్చేసి మిల్క్ని రిప్రజెంట్ చేస్తుంది. ఓవరాల్గా మిల్క్ వాటరు మిల్క్ 1:1 రేషియోలో ఉన్నాయి. అవునా. ఇప్పుడు ఏమన్నారు, హౌ మచ్ వాటర్ షుడ్ బి యాడెడ్ ద పర్సంటేజ్ ఆఫ్ మిల్క్ బికమ్స్ 20%. మరి ఇప్పుడు 20% అంటే మీనింగ్ ఏంటి, 20/100 అంటే 2 1s 20 1s 25s అంటే 5 యూనిట్స్ ఉంది టోటల్గా. 1 యూనిట్ అనేది మనకి ఏమైంది, ఇక్కడ చూడండి మిల్క్ వచ్చేసి మనకి ఓన్లీ 1 యూనిటే ఉంది. ఇక్కడ ఏం కనుక్కోమన్నారు, హౌ మచ్ వాటర్ షుడ్ బి అంటే 4 యూనిట్స్గా చేంజ్ అయ్యింది. ఓకేనా. వాటర్ 4 యూనిట్స్ చేంజ్ అయిందంటే ఎన్ని యూనిట్స్ పెరిగినాయి, 3 యూనిట్స్ పెరిగినాయి. 1 యూనిట్ వాల్యూ 3 లీటర్స్ అయితే 1 యూనిట్ అంటే ఓవరాల్గా మనకి 1 + 1 2 యూనిట్స్ వాల్యూ 3 లీటర్స్. అప్పుడు 1 యూనిట్ వాల్యూ ఎంత అవుతుంది, 1.5 అవుతుంది. 1.5 లీటర్స్ అవుతుంది. అయితే మనకి ఎన్ని యూనిట్స్ పెరిగినాయి, 3 యూనిట్స్ పెరిగినాయి. 3 యూనిట్స్ వాల్యూ ఎంత, 3 × 1.5 అంటే 4.5 లీటర్స్ వచ్చేసి మనం ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేస్తే అది 20% వచ్చేసి అవుతుంది. ఏది, మిల్క్ అనేది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 5th క్వశ్చన్ చూడండి. 4 లీటర్ సొల్యూషన్ ఆఫ్ వైన్ అండ్ వాటర్ హ్యాస్ 20% వైన్. ఇక్కడ మనకి వైను వాటరు. ఓకేనా. వైను అలాగే వాటరు ఇవి రెండు కలిపి ఒక మిక్చర్ అనమాట, ఒక సొల్యూషన్గా ఫామ్ చేసినారు. ఇక్కడ ఓవరాల్గా ఎంత ఉంది, 4 లీటర్స్ ఉంది. ఈ 4 లీటర్స్లో 4 లీటర్స్ అంటే 4 × 1000 కదా, 4 × 1000 మిల్లీలీటర్స్లోకి మార్చాలి అంటే ఇందులో 20% వచ్చేసి ఏముంది, వైన్ ఉంది. ఇక్కడ 2 zeros ఇక్కడ 2 zeros ఎలిమినేషన్ చేస్తే 2 4s వచ్చేసి 800 మిల్లీలీటర్స్ వచ్చేసి మనకి ఏముంది, వైన్ ఉంది. ఓకేనా. 800 మిల్లీలీటర్స్ వచ్చేసి వైన్ ఉంది. ఇప్పుడు ఏమన్నారు, ఇఫ్ 2 లీటర్ వాటర్ ఈజ్ యాడెడ్ టు ద సొల్యూషన్. 4 లీటర్ ఉంది యాక్చువల్గా, దీనికి 2 లీటర్స్ యాడ్ చేస్తే ఎంత అవుతుంది, టోటల్గా 6 లీటర్స్ అవుతుంది. 6 లీటర్స్ వాల్యూ వచ్చేసి 100% అయితే ఈ పర్సంటేజ్లో 800 మిల్లీలీటర్ వచ్చేసి ఎంత పర్సంటేజ్ అవుతుందో కనుక్కోండి అన్నారు. యాక్చువల్గా ఉండేది 20%, ఇప్పుడు ఎంత చేంజ్ అయిందో కనుక్కోవాలి. ఇక్కడ మనకి 6 లీటర్స్ అంటే తక్కువ కాబట్టి తక్కువ పర్సంటేజ్ అవుతుంది. తక్కువ బై ఎక్కువ అంటే 800/6000. 6 × 1000 × 100 చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. 2 zeros-కి 2 zeros-కి ఈ 0కి ఈ 0కి ఎలిమినేషన్, 2తో 2 3s 2 5s. 8 5s వచ్చేసి 40/3 అంటే 3తో 3 1s 3c3. 13.33% అనేది మనకి వైన్ యొక్క పర్సంటేజ్ న్యూ మిక్చర్లో. ఈ 2 లీటర్స్ యాడ్ చేయడం వల్ల దీని యొక్క కాన్సన్ట్రేషన్ అనేది తగ్గిపోతుంది అనమాట. ఓకేనా. ఇన్ 20 లీటర్స్ ఆఫ్ ఏ మిక్చర్ 20 లీటర్స్ వచ్చేసి మిక్చర్ ఉంది. ఇందులో 20% వచ్చేసి మెడిసిన్ అండ్ రెస్ట్ వచ్చేసి వాటర్. ఇప్పుడు 20 లీటర్స్కి ఎంత యాడ్ చేసినారు, 24 లీటర్స్ వచ్చేసి ఇప్పుడు న్యూ వన్, ఇది 100%కి ఈక్వల్. ఓకేనా. ఇప్పుడు ఈ 20 లీటర్స్ అంటే 20 ఇంటూ ఇందులో 20% కనుక్కోవాలి. 20% అంటే 20/100. 2 zeros-కి 2 zeros-కి యాడ్ చేస్తే క్యాన్సిల్ చేసేస్తే మనకి 4 లీటర్స్ వచ్చేసి
4 లీటర్స్ వచ్చేసి మెడిసిన్ ఉంటుంది. సో ఈ 4 లీటర్స్ వచ్చేసి మనకి ఏం కనుక్కోమన్నారు చూడండి. ఇన్ 20 liters of a mixture 20% is medicine and the rest is water. If 4 liters of water is added to it, then find the percentage of medicine in the new mixture. 24 అనేది ఎలా వచ్చింది, 20కి యాడ్ చేసుకోవడం వల్ల వచ్చింది. సో ఓకే, ఇప్పుడు క్వశ్చన్ మార్క్ వాల్యూ కావాలి, తక్కువ పర్సంటేజ్ ఉంటుంది కాబట్టి. సో ఇప్పుడు చూడండి, సో తక్కువ వాల్యూ బై ఎక్కువ వాల్యూ 4/24 into 100. 4తో 4 1s 4 6, 2తో 2 3s 2 5s 0s, 50/3 అంటే 3తో 3 2s 3 1s 3 2 ఉంటుంది, 3 6 అగైన్ 3 6 6. ఓకేనా, 16.66% వచ్చేసి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 7th క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చారో. ద కాస్ట్ ఆఫ్ సూర్య రైస్ ఈస్ 40 rupees per kg అండ్ చంద్ర రైస్ ఈస్ 50 rupees per kg. సో 40 రూపీస్ని సో 3 యూనిట్స్ ఉండేదాన్ని 3 యూనిట్స్ లాగా వచ్చేలాగా తీసుకున్నారు. అలాగే 50 రూపీస్ని ఎన్ని యూనిట్స్ లాగా తీసుకున్నారు, 2 యూనిట్స్ తీసుకున్నారు 50 రూపీస్ది. ఓకేనా, సో అవి ఎన్ని కేజెస్ తెలియదు కాబట్టి దాన్ని మనం ఎక్స్ అని అనుకుందాము. సో సో ఎన్ని యూనిట్స్ యావరేజ్ పరంగా తీసుకుందాం, అప్పుడు మనకి యావరేజ్ కాస్ట్ వస్తుంది 3x + 2x. సో దట్ ఈక్వల్స్ టు 5x. ఓకేనా, సో యావరేజ్ ఈక్వల్స్ టు ఇక్కడ అన్ని ఎక్స్లు క్యాన్సిల్ అయిపోతాయి, ఎక్స్ కామన్ తీసేస్తే 4 3s ఎంత 12, 4 3s 12, 120 + 100/5 దట్ ఈక్వల్స్ టు సో 220/5 అంటే 5తో 5 4s 5 4s. సో 40 rupees per kg వచ్చేసి. సో ఇలా 3:2 రేషియోలో మిక్స్ చేయడం వల్ల 1 kg ఎంత పడుతుంది, 44 rupees పడుతుంది. ఇక్కడ చూడండి, ఈ మిక్చర్ కంటైన్స్ కాపర్ అండ్ టిన్ ఇన్ ద రేషియో. సో మనకి ఏ రేషియోలో ఇచ్చినారు చూడండి, 7:3 రేషియోలో ఇచ్చినారు. సో ఇక్కడ ఇది కాపరు, అలాగే ఇది టిన్. ద టిన్ రిక్వైర్డ్ టు బి మెల్ట్ విత్ 20. కాపర్ యొక్క వాల్యూ ఇచ్చినారు, 7 యూనిట్స్ వాల్యూ ఎంత ఇచ్చినారు, 21 kgs అని ఇచ్చినారు. అయితే 3 యూనిట్స్ వాల్యూ ఎంత అంటున్నారు, 7 × 3 అలాగే 3 × 3 చేస్తే 9 kgs వచ్చేసి మనకి. సో ఇందులో టిన్ అనేది ఉంటుంది. ఓకేనా, సో నెక్స్ట్ చూడండి, ఇన్ ఎ మిక్చర్ ఆఫ్ 60 liters ద రేషియో ఆఫ్ మిల్క్ టు వాటర్ ఈజ్. సో మిల్క్ వాటర్ రేషియో ఇచ్చినారు, మిల్క్ వాటర్ రేషియో వచ్చేసి 2:3 అని ఇచ్చినారు. అలాగే ఇఫ్ దిస్ రేషియో ఈజ్ రిక్వైర్డ్ టు బీ 7:9. సో 7:9గా చేంజ్ అవ్వాలి అంటే దెన్ క్వాంటిటీ ఆఫ్ మిల్క్ టు బీ యాడెడ్ ఫర్దర్ విల్ బీ. సో ఇది మనకి 7:9 అవ్వాలి అంటే మిల్క్ ఎంత యాడ్ చేయాలి అంటున్నారు. దెన్ ద క్వాంటిటీ ఆఫ్ మిల్క్ టు బీ యాడెడ్ ఫర్దర్ విల్ బీ అంటే, సో ఇప్పుడు మిల్క్ యాడ్ చేయాలంటే వాటర్ అలానే ఉండాలని కదా అర్థం. సో మరి వాటర్ని కాన్స్టెంట్గా చేయాలంటే దేంతో మల్టిప్లికేషన్ చేయాలి, 3తో మల్టిప్లికేషన్ చేద్దాం. 3తో మల్టిప్లికేషన్ చేస్తే 3 2 6 6:9, ఇది 7:9. సో ఇక్కడ ఇది సేమ్ ఉంది, ఇప్పుడు మిల్క్ వాటరు. ఓకేనా, ఇదేమో సేమ్ ఉంది, ఇది 1 యూనిట్ పెరిగింది. సో 1 యూనిట్ వాల్యూ ఎంతనో కనుక్కోవాలి. ఇక్కడ చూడండి 6 + 9 ఎంత, 6 + 9 15. 15 యూనిట్స్ వాల్యూ వచ్చేసి 60 liters అని ఇచ్చినారు. సో 15 × 4 అలాగే 1 × 4 చేస్తే 4 లీటర్. సో ఓకేనా, ఎన్ని లీటర్స్ మిల్క్ యాడ్ చేయాలి, 4 లీటర్స్ మిల్క్ అనేది యాడ్ చేస్తే మనకు సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10 చూద్దాం. An alloy contains 40% of silver, 30% of copper and 30% of nickel అన్నారు. సో ఇక్కడ హౌ మచ్ సిల్వర్ షుడ్ బి యాడెడ్ టు 25 kg. సో 25 kgలో ఫస్ట్ సిల్వర్ ఎంత ఉందో కనుక్కుందాం. సో 25 × 1000 చేస్తే అది గ్రామ్స్లలో వస్తుంది. ఓకేనా, ఇందులో 40% కదా సిల్వర్ ఉండేది. సో 40% ఎంత ఉందో కనుక్కుందాం ఫస్ట్. ఈ 2 zeros అలాగే ఇక్కడ 1 0 ఇక్కడ 1 0 క్యాన్సిల్ చేద్దాం. చేస్తే మనకి ఎంత అవుతుంది, 25 4s ఎంత 100. సో మనకి ఇక్కడ ఓవరాల్గా ఎన్ని కేజెస్, 10 kgs వచ్చేసి మనకి సిల్వర్ ఉంది యాక్చువల్గా. ఓకేనా, ఇక్కడ అయితే ఏమన్నారు అంటే హౌ మచ్ సిల్వర్ షుడ్ బి యాడెడ్ టు 25 kg. ఈ 25 kgకి సమ్ సిల్వర్ యాడ్ చేయడం వల్ల, సో ఓకేనా, సమ్ సిల్వర్ యాడ్ చేయడం వల్ల. సో ఇక్కడ ఏమంటున్నారు, సో దట్ న్యూ అల్లాయ్ కంటైన్స్ 50% ఆఫ్ సిల్వర్. సో ఇప్పుడు ఈ 10 kgsకి సమ్ యాడ్ చేస్తారు కదా. సో ఇక్కడ ఎంతైతే యాడ్ అవుతుందో ఇక్కడ 10 kgs కూడా అంతే యాడ్ అవుతుంది. అప్పుడు ఈ టోటల్ మిక్చర్లో ఇది సిల్వర్ కదా, ఎంత ఉంది, హాఫ్ ఉంది అంటున్నారు, 50% ఉంటుంది అంటున్నారు. అయితే అది ఎంత అంటున్నారు. ఇక్కడ చూడండి 25 + x. సో ఈ 2 అటు సైడ్కి వెళ్తే × 2 అంటే 20 + 2x
సో ఇక్కడ 25లో నుంచి 20 తీసేస్తే ఎంత 5 దట్ ఈక్వల్స్ టు 2xలో నుంచి x తీసేస్తే x. సో దెన్ x ఈజ్ ఈక్వల్స్ టు 5 kgs ఆఫ్ సిల్వర్ని వచ్చేసి యాడ్ చేసినారనమాట. ఇదనమాట ఓవరాల్గా 10 క్వశ్చన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ అవర్ వీడియోస్.